హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వడపప్పు పానకం. వాటితో పాటు శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను ఇవాళ తయారు చేద్దాం. ముందుగా అలసంద వడలు, అలానే పెసరపప్పు పాయసం. నైవేద్యంగా సమర్పించడానికి రాముల వారికి ప్రీతికరమైన కోసాంబరి, ఇంకా పానకం కూడా తయారు చేస్తున్నాను. పానకం మనకి రుచిగా రావటానికి ఒక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను ఇవాళ. దీంతో పాటు మనం కొబ్బరి అన్నాన్ని కూడా తయారు చేసుకుందాం. మరి వీటి తయారీ విధానం ముందుగా చూసేద్దాం. అందులో మొదటిగా అలసంద గారెలు. అలసంద గారెలకి ముందుగా నేను 1 కప్ అలసందలను తీసుకున్నాను. ఇవి నాటు అలసందలండి. వీటినే బొబ్బర్లు అని కూడా అంటాము. వీటిని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని బాగా నలకలు రాకుండా, రాళ్ళు లాంటివి లేకుండా చక్కగా వాష్ చేసుకొని 4 నుంచి 6 గంటలు మినిమం నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న అలసందల్ని ఒక వడబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ వడలిపోయే వరకు వడవేసుకుందాం. అందులోనే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. నేను కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి రుచికి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే కొద్దిగా పుదీనా, అలానే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుందండి. వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. అలసందలు యూజ్ చేయడం వల్ల దీనిలో మంచి ఫైబర్ ఉంటుందండి. విటమిన్స్, ఫైబర్, అలానే డైజెషన్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే మినపగారెల కన్నా కూడా అలసందలు చాలా మంచివి. అంతేకాకుండా డైజెషన్లో కూడా చాలా ఉపయోగపడుతుందండి. రెగ్యులర్గా మనం తినే మినపగారెల వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఈ అలసందల వడల వల్ల మనకి బోన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుందన్నమాట. అలసందలు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఈ విధంగా రెగ్యులర్గా వేసుకునే గారెల్లాగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, మన అలసందల వడలు రెడీ అయిపోయినట్టే. 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మన అలసంద వడలు రెడీ అయిపోయినట్టే. ఇవి రుచిలో కూడా ఏమాత్రం తీసిపోవండి. మనకి మినపగారెలు కన్నా కూడా అలసంద వడలు రుచి తెలిసిన వాళ్ళకి చాలా టేస్టీగా అనిపిస్తాయి. మనం తరువాత పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పెసరపప్పు పాయసం కోసం ముందుగా 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. ఈ పెసరపప్పుని నీళ్లు పోసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో మంచినీళ్లు పోసుకొని 1 గంట సేపు నాననిద్దామండి. ఈ పెసరపప్పు 1 గంట అయిన తర్వాత మనం కుక్కర్లో పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేలోపు నేను కొబ్బరిని తీసుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి. వెనక వైపు ఉన్న నలుపు ఉంటుంది కదండి, దాన్ని కూడా నేను పీల్ ఆఫ్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఎండు ఖర్జూరం తీసుకున్నానండి. ఈ ఎండు ఖర్జూరం ఒక 4 నుంచి 5 అయితే సరిపోతాయండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న ఖర్జూరంలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నాననిద్దాం. ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేశాను. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. బెల్లంలో నలకలు ఉంటాయి కదా, అందుకని ఫిల్టర్ చేసుకోవాలి. ఈలోపు మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి. కుక్కర్లోంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. దీన్ని సింపుల్గా గెరిటితోటి ఇలా ఇలా మ్యాష్ చేసేస్తే చక్కగా మెదిగిపోతుందండి. ఈలోపు మనకి బెల్లం కూడా కరిగిపోయింది. ఈ బెల్లాన్ని మనం వడకట్టేసుకుందాం. ఇంకొక బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను.
ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, అలానే జీడిపప్పు దోరగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే బాండీలో మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ సిరప్ ఇలాగా కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. ఇలా ఉడుకు పట్టినప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఈ సిరప్లో యాడ్ చేసేసుకోవడమే. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదండి, ఎండు ఖర్జూరం, ఆ ఎండు ఖర్జూరాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పెసరపప్పుతో పాటు ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది ఉడికే కొద్దీ బెల్లం పాకం అలానే పెసరపప్పు రెండు దగ్గర పడతాయి అన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత 2 కప్పుల వరకు నేను పాలు తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, అందుకని 2 కప్పుల వరకు పాలని యాడ్ చేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి, పచ్చి పాలని అస్సలు యాడ్ చేయొద్దు. ఎందుకంటే బెల్లం ఉంది కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని కాచి చల్లార్చిన పాలని మాత్రమే తీసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. అలానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి ఒక ఉడుకు పట్టేంత వరకు ఉంచి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం కన్నా ఈ పెసరపప్పు పాయసం చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. శ్రీరామనవమికి స్పెషల్గా నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఇప్పుడు మనం శ్రీరామునికి ఎంతో ప్రీతికరమైన కోసంబరిని తయారు చేసుకుందాం. ఈ కోసంబరి కోసం ముందుగా 1 కప్పు పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ పెసరపప్పుని చక్కగా వాష్ చేసుకొని ఈ నీళ్ళని వంపేసి మంచినీళ్ళు పోసుకొని 2 గంటల వరకు నాననిద్దాం. ఈలోపు మనం 1 క్యారెట్ తీసుకుంటున్నానండి. ఈ క్యారెట్ని పైన తొక్కని పీల్ ఆఫ్ చేసేసి ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలానే 1 మామిడికాయను కూడా తీసుకొని మామిడికాయను కూడా ఈ విధంగా తొక్క తీసుకొని దీన్ని కూడా తురిమేసుకుందాం. ఈ కోసాంబరికి మామిడి తురుము, క్యారెట్ తురుము మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఈలోపు మనకి పెసరపప్పు కూడా నానిపోయాయి. ఇందులో ఉన్న వాటర్ని కూడా మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసేసుకొని పెసరపప్పును కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నీళ్ళన్నీ పోయిన తర్వాత మాత్రమే ఇలా మనం బౌల్లోకి వేసుకోవాలి. ఇదే బౌల్లో ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, అలానే మామిడి తురుము, ఇంకా పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరిని నేను సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఈ మూడింటిని పెసరపప్పులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి చిటపటలాడనివ్వాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న మిర్చిని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుని నేను తుంపి వేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత రుచికి కొద్దిగా ఇంగువని యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ ఇంగువ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి, మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. చూడండి, ఇది చక్కగా వేగిపోయింది. ఈ వేగిపోయిన తాలింపుని మనం ఇప్పుడు పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా పెసరపప్పుకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇందులో అరబద్ద వరకు నిమ్మకాయని పిండేసుకుంటున్నాను. కొలత ప్రకారం అయితే 1 స్పూను సరిపోతుందండి నిమ్మరసం. 1/2 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేశాను. మీరు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు నిమ్మరసం కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి,
శ్రీరామునికి ఎంతో ఇష్టమైన కోసాంబరి తయారైనట్టే. ఈ విధంగా కోసాంబరిని తయారు చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. రెగ్యులర్గా చేసుకునే వడపప్పు కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం బెల్లం పానకం తయారు చేసుకుందాం. పానకం కూడా మనం పటిక బెల్లంతో తయారు చేసుకోవచ్చు, అలానే బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇవాళ బెల్లంతో తయారు చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను 1/2 లీటర్ నీళ్ళని తీసుకొని అందులో 150 గ్రాముల వరకు బెల్లాన్ని తురిమి యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా కూడా నీళ్ళల్లో బాగా కరిగేలాగా కలుపుకుందాం. ఇలా కరిగిన తర్వాత మిరియాల పొడిని 1/2 స్పూను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని ఇదంతా ఈ నీళ్ళల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల బెల్లం పానకానికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని దానిలో ఫిల్టర్ చేసేసుకోవడమే. అంతేనండి, శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదం పానకం రెడీ అయిపోయినట్టే. ఈ పానకాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఎంతమంది తాగుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన తర్వాతి ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నం చాలా కమ్మగా ఉంటుందండి. దీనికి ఎటువంటి సైడ్ డిషెస్ కూడా అవసరం లేదు. ఈ కొబ్బరి అన్నం కోసం నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి ఇలా నానబెట్టుకున్నాను. ఈలోపు నేను పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. ఈలోపు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ ఒక 5 స్పూన్స్ వరకు పడుతుందండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఒక 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, షాజీరా కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. జాపత్రి చిన్నది వేసుకొని అందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, దానిలో నుంచి పాలను కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మన కొబ్బరి మిశ్రమంలో నుంచి పాలు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయండి. ఇందులో జీడిపప్పు, 1 టొమాటో, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని 1.5 గ్లాస్ యాడ్ చేశానండి. నేను 1 గ్లాస్ మాత్రమే బిర్యానీ రైస్ తీసుకున్నాను, అందుకు 1.5 గ్లాసుని కొబ్బరి పాలని యాడ్ చేశాను. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ రైస్ అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. స్టీల్ గిన్నెలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి. చూడండి, మధ్యలో ఒకసారి ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలుపుకొని నేను ఇప్పుడు ఫ్రెష్ బఠానీని యాడ్ చేసుకున్నాను. ఇవి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రెష్ బఠానీని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే. ఈ కొబ్బరి అన్నానికి ఎటువంటి సైడ్ డిష్ లేకుండా ఒట్టి రైస్తోనే తినేసేయచ్చండి. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే రైస్ని కదపండి. వెంటనే మనం మూత తీసి కలిపినట్లయితే వేడికి అన్నం అంతా కూడా ముద్దగా అనిపిస్తుంది. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి రైస్ అంతా కూడా చాలా పొడి పొడిగా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీస్.